అసలు లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్? నేను ఒక్కొక్క సబ్జెక్ట్ టర్మినాలజీ అని చెప్పాను కదా, ఇలా కంబైన్ చేస్తే అంత టర్మినాలజీ ఒక 2500 వర్డ్స్ వస్తుంది. యూపీఎస్సీ ఇస్ అ గేమ్ ఆఫ్ 2800 వర్డ్స్. మేజర్ పార్ట్ ప్లే చేసేది స్టూడెంట్స్, టీచర్స్ కాకుండా పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ట్రైన్ చేయాలి? మాటికి పిల్లలకి చాలా కష్టపడి నీకు డబ్బులు ఇస్తున్నావు, నువ్వు చదువుతున్నావా లేదా, ప్రెషర్ ఇలా మాట్లాడితే పిల్లలు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న టైంలో మనం డీవియేట్ అవ్వకుండా ఉండాలి. ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీస్. 4 C's అండ్ 1 P అవాయిడ్ చేయాలి. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. సో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి అన్న థాట్ వచ్చిన దగ్గర నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి ప్రిపరేషన్ ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, జాబ్ వచ్చిన తర్వాత జాబ్ ఎలా చేయాలి, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి అందులో తను ప్రో, అందరికీ తెలుసు. తను ఒబ్రాయ్ సార్ అని పిలుస్తుంటారు, స్టూడెంట్స్ ఫేవరెట్ అనమాట. మేజర్ ఒబ్రాయ్ సార్ ఫ్రమ్ ఏకమ్ అకాడమీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. ఈ అన్నిట్లో కాన్వర్సేషన్ లో ఎక్కడో పిల్లలు ఇంగ్లీష్ రాదని కొంత స్టెప్ బ్యాక్ అవుతూ ఉంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్? మ్యామ్, యూపీఎస్సీ బ్యూటీ ఏంటంటే ది ఇంగ్లీష్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ ఇంగ్లీష్. అది ఎవరికి రాదు. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారంటే అది కామన్ యూసేజ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అది యూపీఎస్సీలో పనికిరాదు. మీరు అది రాస్తే వాడు అడ్డంగా కొట్టేస్తాడు. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైనా ఇంగ్లీష్ రాని వాళ్ళైనా ఒకటే ప్లాట్ఫామ్ లో ఉన్నారు. కనిపించడం ఎలా కనిపిస్తుంది అంటే, అమ్మ వీడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, వీడికి అన్ని వచ్చి. ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ నాలెడ్జ్ quotient. It is knowledge కాదు, స్కిల్ సెట్. ఇట్స్ లాంగ్వేజ్ అండ్ స్కిల్ సెట్ అంతే. ఇట్ ఇస్ అ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ స్కిల్ సెట్. కాకపోతే ఒక కామన్ మైండ్ బ్రెయిన్ లో ఇంగ్లీష్ అంటే నాలెడ్జ్. నేను చెప్తాను, ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారు అంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఏముంది మేడం, రెనన్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అని ఉంటుంది. రెనన్ మార్టిన్, WRENN, రెన్ అండ్ మార్టిన్, రెడ్ కవర్ లో ఉంటుంది బుక్. ఆ బుక్ తీసుకొని ఒక 45 రోజులు చదివితే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సింపుల్. కాకపోతే చెప్పే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం. అండ్ యూపీఎస్సీ ఇంగ్లీష్ బ్యూటీ ఏంటంటే ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ వొకాబులరీ. పాలిటీకి వొకాబులరీ ఉంది, ఎకానమీకి వొకాబులరీ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్ కి వొకాబులరీ ఉంది, ఇంటర్నల్ సెక్యూరిటీకి వొకాబులరీ ఉంది. ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ వొకాబులరీ. పర్ఫెక్ట్ టర్మినాలజీ, రైట్? నేను పిల్లలకి ఏమంటానంటే, క్లాస్ నడుస్తుంది, సార్ క్లాస్ తీసుకుంటున్నారు, ఇవాళ ఒక 10 వర్డ్స్ యూజ్ చేశాడు, ఎప్పుడు లేనిది 10 వర్డ్స్ యూజ్ చేశాడు. బుక్ తిరిగేయాలి, ఆ 10 వర్డ్స్ రాసుకోవాలి. ఇంటికి వెళ్ళాక డిక్షనరీలో ఈ వర్డ్ మీనింగ్ ఏంటి, సార్ ఈ సందర్భంలో ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేశాడు, ఇది నీ హోంవర్క్. సో మళ్ళీ నెక్స్ట్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 5 to 6 months లోపు యువర్ వొకాబులరీ బేస్ ఇస్ రెడీ. మనం చెప్తున్నాను కదా, యూపీఎస్సీ ఈజ్ అ సింపుల్ ఎగ్జామినేషన్, వీ హ్యావ్ మేడ్ ఇట్ టఫ్. సో మీరు చెప్తుంటే చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. హ్యాపీగా నేను కూడా వచ్చి జాయిన్ అయినా అనిపిస్తుంది. చెప్తున్నాను కదా, ప్రాసెస్ ఇస్ వెరీ ఈజీ, మనమే టఫ్ చేసుకున్నాం, మనకి ప్రాసెస్ తెలియక. ఎగ్జాక్ట్లీ. సో ప్రాసెస్ చెప్పేవాళ్ళు మీరున్నారు. అలా అని కాదు. సో నేనేం చేస్తానంటే మ్యామ్, ఏకంలో ఏం జరుగుతుందంటే వచ్చిన రోజే సబ్జెక్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు, పిల్లలు భయపడతారు. ఒక 12 days ఓరియంటేషన్ సెషన్ జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ టీచర్ వచ్చి, సబ్జెక్ట్ ఇదమ్మా, దీనికి ఇలా అప్రోచ్ అవ్వాలి, బుక్స్ ఇలా ఉంటాయి, ఇలా చదవాలి, ఇలా అడ్డంకాలు వస్తాయి, ఇలా తొలగించాలి, ఇలా మూవ్ అవ్వాలి. 12 subjects, 12 teachers will come and take classes. ఇది అయిపోయిన ఇమీడియట్లీ వెంటనే టర్మినాలజీ క్లాసెస్ ఫస్ట్. ఒక్కొక్క సబ్జెక్ట్ 4 to 5 days, 8 to 12 hours. టర్మినాలజీ, పాలిటీ టర్మినాలజీ, ఎకానమీ టర్మినాలజీ, ఐఆర్ టర్మినాలజీ. దీంతో ఏమవుతుందంటే పిల్లలకి క్లాస్ జరిగే ముందు టర్మినాలజీ చెప్పేస్తే వాళ్ళు క్లాస్ ఏం చెప్తున్నారో, ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేశారో అన్న విషయం వాళ్ళకి క్లారిటీ.
సో 90% ఆఫ్ అండర్స్టాండింగ్ అక్కడే స్టార్ట్ అయిపోద్ది మనకు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఇలా చేయడం వల్ల దే కెన్ స్టార్ట్ రీడింగ్ ద న్యూస్ పేపర్ వెరీ ఎర్లీ. ఓకే, సో ఇలా వేరే అకాడమీస్ లో డైరెక్ట్ గా నాకు తెలిసి క్లాసెస్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో ఓరియంటేషన్ లేకుండా ఓరియంటేషన్ అట్లీస్ట్ 1 or 2 days చేస్తున్నారేమో, ఐఎమ్ నాట్ షూర్. టర్మినాలజీ క్లాస్ ఐ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్. ఎవరు చెయ్యరు మ్యామ్. మీరు ఓరియంటేషన్ కూడా అంటారు, అది కూడా చెయ్యరు మ్యామ్. నేను అదే చెప్తున్నాను కదా. ఓకే. అండ్ అదే కాకుండా మ్యామ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ మోర్ థింగ్. సి యూపీఎస్సి నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను. నేను ఒక్కొక్క సబ్జెక్ట్ టర్మినాలజీ అని చెప్పాను కదా, ఇలా కంబైన్ చేస్తే అంత టర్మినాలజీ ఒక 2500 వర్డ్స్ వస్తాయి. 2500 to 2800 వర్డ్స్ వస్తాయి. యూపీఎస్సి ఇస్ అ గేమ్ ఆఫ్ 2800 వర్డ్స్. వేర్ టు యూజ్ విచ్ వర్డ్ యాప్ట్లీ, అది మీరు చేయగలిగితే డన్. సో అది మీరు నేర్చుకోవాలి. ఒకటి ఓరియంటేషన్, ఒకటి టర్మినాలజీ, ఆ తర్వాత క్లాసెస్. సో ఒక సీక్వెన్స్ లో వెళ్తే పిల్లలకి భయం రాదు. సో ఈ అన్నింట్లో అంటే ఇప్పుడు స్టూడెంట్స్ నాకు తెలిసి ఇంటర్వ్యూస్ కదా, దే విల్ గెట్ ఎన్ ఐడియా. స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, స్టూడెంట్స్ అవ్వాలి అనుకునే వాళ్ళు. సో వీళ్ళందరిలో మేజర్ పార్ట్ ప్లే చేసేది స్టూడెంట్స్, టీచర్స్ కాకుండా పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ట్రైన్ చేయాలి? మ్యామ్, పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లింక్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్. జనరలీ మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక ట్రబుల్స్ ఉంటాయి. డెఫినెట్లీ అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ కి సంబంధించి అవ్వచ్చు, అన్నీ ఉంటాయి. నేను పేరెంట్స్ కి ఏం చెప్తానంటే, ఒక్కసారి మీ బాబు కానీ పాప కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కి హైదరాబాద్ ఎక్కడో వెళ్ళారనుకోండి, ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న విషయాలు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళని డిస్టర్బ్ చేస్తాయి. సో చిన్న చిన్న విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ బీ దేర్. ఇంకో విషయం ఏంటంటే, మీ పిల్లలు చదువుతున్న విషయం మీ చుట్టాల్లో కానీ నైబర్హుడ్లో కానీ అడ్వర్టైజ్మెంట్ చెయ్యి. ఇది చాలా మంది పేరెంట్స్ నేర్చుకోవాలి నిజంగా. అబ్బా, మా కొడుకు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు, మా కొడుకు సివిల్స్ రాస్తున్నాడు. ఈ నిజంగా ఈ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ప్రమోషన్ అక్కర్లేదు. ఎందుకంటే వరల్డ్ ఇస్ అ కాస్మిక్ ఎనర్జీ. ఇప్పుడు మీరు చదువుతున్నారని నాకు తెలిసింది. ఇఫ్ ఐఎమ్ యువర్ వెల్ విషర్, ఐల్ విష్ గుడ్ ఫర్ యూ. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ యువర్ వెల్ విషర్, ఐల్ స్టార్ట్ థింకింగ్ నెగటివ్ అబౌట్. నెగటివ్ ఎనర్జీ అనేది సమ్వేర్ ఇట్ విల్ కనెక్ట్. సో అవసరం లేదు. మా అయితే ఏదో బ్యాంక్ ఎగ్జామ్ వెళ్ళాడు, ఏదో ఎగ్జామ్ రాస్తా అని వెళ్ళింది, మాకు చెప్పట్లేదు ఏంటో అన్నట్టుగా చెప్పొదిలేండి. ఎందుకంటే యూపీఎస్సీలో మీరు స్టూడెంట్, మీకు తెలుసు, ఫ్యామిలీ అంతా తెలిసిపోయింది, మీ దగ్గర పర్ఫార్మెన్స్ బర్డన్, ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మనం కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు. అండ్ స్ట్రెస్ ఇస్ నాట్ గుడ్ ఇన్ యూపీఎస్సీ. సో చెప్పకూడదు. పేరెంట్స్ కి అదే చెప్తాను, 2 విషయాలు. ఇంట్లో జరిగిన చిన్న చిన్న విషయాలు చెప్పొద్దు, మార్కెటింగ్ చేయొద్దు. ఇంకో 3వ విషయము, ఫర్ పేయింగ్ ద ఫీజ్ ఆఫ్ యూపీఎస్సీ జనరల్లీ పేరెంట్స్, ఫ్యూ ఆఫ్ దెమ్ స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ఆ డబ్బులు సంపాదించి ఇవ్వడానికి. మాటికి పిల్లలకి చాలా కష్టపడి నీకు డబ్బులు ఇస్తున్నావు, నువ్వు చదువుతున్నావా లేదా, కష్టపడి నీకు డబ్బులు ఇస్తున్నావు, చదువుతున్నావా లేదా, ప్రెషర్ ఇలా మాట్లాడితే పిల్లలు చదవాల్సింది పోయి మైండ్ లో అదే నడుస్తూ ఉంటది. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, మనీ కష్టపడి తెచ్చారు, ఏం చేసుకుందాము, వాళ్ళ మీద సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 విషయాలు పేరెంట్స్ ఎప్పుడు పిల్లలకి, ఐఎమ్ అగ్రీయింగ్, మీరు కష్టపడే తెచ్చారు, కాదని నేను అనట్లేదు, కాకపోతే రిపీటెడ్ గా దాని గురించి మాట్లాడకండి. పిల్లలు ఫీల్ అవుతారు. ఏదైనా విషయం ఇంజెక్ట్ చేసేలా మాట్లాడుకోండి. తెలియాలి వాళ్ళకి, రెస్పాన్సిబిలిటీ. కష్టపడే తీసుకొచ్చాను పక్కా అంతే, బట్ చదవాలి అంతవరకు తెలియజేయాలి. దట్ కష్టపడితేనే డబ్బు వస్తుంది అన్న విషయం తెలియజేయాలి. కాకపోతే ఫోన్ చేసినప్పుడల్లా దాని గురించి మాట్లాడితే డిమోటివేట్ అవుతారు పిల్లలు. సో ఫైనల్ గా స్టూడెంట్స్ కి మీరు ఇవ్వాల్సిన ఒపీనియన్ ఏంటి, ఇవ్వాలనుకుంటున్న ఒపీనియన్ ఏంటి? మ్యామ్ సింపుల్, నా ఒక ఒపీనియన్ ఉంది. యాక్చువల్లీ నేనేమంటానంటే, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటేనే యూపీఎస్సీ రాయకూడదు. మీరు లైఫ్లో ఏది చేయాలనుకున్నా నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ షుడ్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ వన్స్ ఇన్ దర్ లైఫ్ టైం. ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే
ఇట్ టీచర్స్ యూ సో మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు మ్యామ్, హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఎల్ఎన్టీ. నా ఫ్రెండ్ అంటే నేను చదువుకున్నప్పుడు ఆ అబ్బాయి కూడా యూపీఎస్సీ కోసం అన్నట్టుగా వచ్చాడు. ఆ అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని రాలేదు, ఎల్ఎన్టీలో మంచి పొజిషన్ లో ఉన్నాడు. హీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఐఎం అహ్మదాబాద్ వెళ్ళాలి అని కోరిక, క్యాట్ లో రాస్తున్నాడు, యూపీఎస్సీ కూడా వచ్చాడు. ఎప్పుడు రాస్తున్నారు ఎగ్జామ్ అంటే నన్ను పాజీ అని పిలిచేవాడు. పాజీ నేను ఎగ్జామ్ కోసం రాలేదు, ఐ కేమ్ ఫర్ నాలెడ్జ్. ఐఐఎం పాస్ అయ్యాడు, ఐఎం అహ్మదాబాద్ వచ్చింది, చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. తను ఏమంటాడంటే నేను ఇంత షార్ట్ టైంలో టాప్ పొజిషన్కి ఎందుకు వచ్చాను అంటే నాకు చాలా విషయాలు తెలిసిపోయాయి యూపీఎస్సీలో. ఆ ఇన్ఫర్మేషన్ని నేను యూస్ చేస్తూ మేనేజ్మెంట్కి సజెషన్స్ ఇవ్వడం వల్లనే నేను ఈ షార్ట్ టైంలో ఈ స్థాయికి వచ్చాను. సో బికాస్ ఇట్ టీచర్స్ యూ పాలిటీ, it teaches you economy, it teaches you geography, it is teaching you history. On top of it, it is teaching you ethics, most important, which is not taught in school curriculum. So ఇవన్నీ నేర్పించారు కాబట్టి you will come out as a perfect personality of leader. సో యూజువల్ గా సొసైటీలో ఏం జరుగుతున్నాయో అవన్నిటి మీద ఒక అవగాహన ఉంటుంది. 100%. సో ఇట్ కెన్ లింక్ టు ఎనీ అదర్ ఫీల్డ్. Yes. So that's why every student who wants to become something big in his or her life, no matter whether you want to become an IAS or IPS, you should do classes for UPSC. It opens up your mind for many things, man. Many things it opens up your mind. So ఆ విధంగా it will help you immensely in your life. ఒక ఫైనల్ క్వశ్చన్ ఉండిపోయింది, ఇది చాలా మంది రెగ్యులర్ గా నార్మల్ గా అడిగే క్వశ్చన్. యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో మనం డీవియేట్ అవ్వకుండా ఉండాలి, ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీస్, సినిమాలు కానీ అలా కూడా చూడకూడదు, ఒకవేళ చూసినా డీవియేషన్ అనేది ఎక్కువైపోతుంది అనేది నిజమా, లేకపోతే ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ స్టూడెంట్? మ్యామ్, excellent question. I was thinking that you may ask this in the initial part of the interview. ఒక 4 C's and 1 P అవాయిడ్ చేయాలి. ఓకే, ఆ 4 C's ఏంటంటే అందులో ఒకటి సినిమా ఉందా? అందులో మొదటిదే సినిమా ఉంది. ఓకే. 1 is crime, సినిమా, సెలబ్రిటీ, క్రికెట్ అండ్ పాలిటిక్స్. ఒక స్టూడెంట్ యూపీఎస్సీలు క్రాక్ చేయాలి అనుకుంటే ఈ 5 మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సెలబ్రిటీ, సినిమా, క్రికెట్, క్రైమ్ అండ్ పాలిటిక్స్. ఇవి మీ లైఫ్లో ఉన్నాయి అంటే దే విల్ డీవియేట్ యూ ఎనీ మూమెంట్. అండ్ అందులో బిగ్గెస్ట్ డీవియేషన్ క్రికెట్ అండ్ సెలబ్రిటీ. ఈ సెలబ్రిటీ ఎందుకంటే మ్యామ్, వన్స్ యూ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఈవెన్ దెన్ యూ కెనాట్ be any close to any celebrity. You have to lead a very simple seclusive life ante, because position of power undi. Ivi deviate chestayi. So these 4 C's and a P should be avoided at any cost. Okay, so thank you so much andi, endukante chaala information actually students kachu, parents kachu, they are in much need of this conversation actually. Thank you so much, ma'am. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఐ జస్ట్ వాంట్ టు యాడ్. చాలా మంది నన్ను సార్ ఢిల్లీ పంపించేనా అన్నట్టుగా అడుగుతారు. ఢిల్లీ పంపించాల్సిన అవసరం లేదు. అక్కడ వాతావరణం వేరు, కల్చర్ వేరు, ఫుడ్ వేరు, హ్యాబిట్స్ వేరు, అండ్ పిల్లలు చాలా దూరం వెళ్తున్నారు కాబట్టి పేరెంటల్ సూపర్విజన్ కూడా మినిమం ఉంటుంది. కరెక్ట్. సో అక్కడ డీవియేషన్ ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ ఆ కండిషన్స్ కి అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. మ్యామ్, మీరు చెప్తే నమ్మరు మ్యామ్, ఒక స్టూడెంట్ ఆఫ్ మైండ్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్, యాక్చువల్లీ నాట్ ఎ స్టూడెంట్, అక్కడ ఢిల్లీ వెదర్ వల్ల తన విజన్ పోయింది. కెన్ యూ ఇమాజిన్? అక్కడ పొల్యూషన్ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ హై, చాలా ఘోరమైన పరిస్థితి మ్యామ్, అసలు బాలేదు. And culturally also the influence of drugs gani, and everyone knows crime rate is a number 1 in Delhi. Everyone knows that. Crime is there and influence of drugs is there. Konni bad habits influence అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి ఢిల్లీలో. సో అది మాటకు పక్కాగా అవాయిడ్ చేయాలి. ఢిల్లీకి పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉంటే ఏంటంటే ఎక్కడ బయటకు వెళ్ళాలన్నా భయపడతారు, తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే అడుగుతారేమో, ఆ భయం కూడా ఉంటుంది. సో పేరెంటల్ సూపర్విజన్ అనేది హైదరాబాద్ లో బాగుంటుంది. అండ్ ఎవ్రీ ఫెసిలిటీ రిలేటెడ్ టు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఐ విల్ ప్రొవైడ్. దేర్ ఇస్ నో నీడ్ టు గో టు ఢిల్లీ. ఐ విల్ గెట్ ఢిల్లీ టు హైదరాబాద్.
ది బెస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీస్, ది బెస్ట్ ఆఫ్ స్టడీ మెటీరియల్, ది బెస్ట్ ఆఫ్ స్టడీ స్ట్రాటజిక్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను తీసుకొస్తాను. సో వెళ్ళాల్సిన అవసరం. సో ఎంత సక్సెస్ రేట్ ఉంది ఏకమ్ అకాడమీకి అంటే? ఈ ఇయర్ వీ గేవ్ 37 ర్యాంక్స్. నెక్స్ట్ ఇయర్ ఐ టచ్ 50. సూపర్. నాకు ఒక కోరిక ఉంది. ఐ హావ్ టోల్డ్ ఇన్ కపుల్ ఆఫ్ అదర్ ఇంటర్వ్యూస్ ఆల్సో. నా ఇన్స్టిట్యూట్ అనే కాదు, నేను అనట్లేదు, మన ఏపీ తెలంగాణ స్టేట్స్ నుంచి ఏదో ఒక సంవత్సరం పక్కాగా 1, 2, 3 ర్యాంక్స్ మన పిల్లలే అయ్యి. దట్స్ మై డ్రీమ్. దట్స్ మై పర్సనల్ డ్రీమ్. ఎన్ని ఇయర్స్ లో అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఐ హావ్ ఎ టార్గెట్ ఆఫ్ 2028. ఓకే, 2028 లోపు 1, 2, 3 ర్యాంక్స్ ఏదో ఒక విధంగా మన స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళే ఉండాలి అని ఒక కోరిక ఉంది. ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దాట్ అండ్ ఐఎమ్ షూర్ దట్ 100% జరుగుతుంది, చేసి తీరుతాం. ఫస్ట్ టైం అంటే ఒక టీచర్ కి అంటే ఒక ఫ్యాకల్టీకి ఒక డ్రీమ్ ఉండడం, ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలి అంటే కూడా ఎంత అథెంటిక్ గా ఎంత క్వాలిటీగా స్టడీస్ అనేవి మనం ప్రిపేర్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో డెఫినెట్లీ యూ గోన్ అచీవ్ దట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 2028 లోపలే అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ ప్రయర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.